ఒక అమ్మాయి గురించి పుకార్లు పుట్టించేది కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకరు తనని పొందలేని మగవాడు, ఇంకొకరు తనతో పోటీ పడలేని ఆడది. ఈ ఇద్దరు మాత్రమే. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. మూర్ఖులతో వాదించటం ఎలాంటిదంటే, మృతదేహానికి వైద్యం చేయడం లాంటిదే. వైద్యానికి శవం ఎలాగైతే స్పందించదో, మూర్ఖులతో కూడా అంతే ఉంటుంది వాదన. చెప్పేది ఎప్పటికీ విననే వినరు. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తరువాత ఆస్తులు అమ్ముకున్నా కూడా ఏం లాభం? ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం కదా. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడాలి. కోపాన్ని ప్రదర్శించకూడదు, వివరించాలి. అలాగే ప్రేమను చెప్పకూడదు, చూపించాలి. ఒక స్త్రీ మగవాడు లేకపోయినా సరే బతకగలదు. కానీ ఒక మగవాడు మాత్రం కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసంగా ఎక్కువగా ఉండాలి. స్త్రీ లేకుండా మగవాడు బతకలేడు కాబట్టి. కారణం మగవాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ కనుక. అలాంటి స్త్రీ లేకపోతే ఎలా చెప్పండి? ఒక స్త్రీ సంతోషంగా బ్రతకాలి అంటే తనకు ఆస్తులో అంతస్తులో అవసరం లేదండి. కేవలం భర్త అనేవాడు పక్కనుంటే సరిపోతుంది. సుఖ కష్టాలలో పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను అనే ఒక భరోసా ధైర్యాన్ని ఇచ్చితే భర్త పక్కనుంటే చాలు. ఆ ఆడదానికి ఇంక ఏమీ అవసరం లేదు. జీవితాంతం ఆనందంగా సంతోషంగా గడిపేస్తుంది. ఒక మనిషిని ప్రేమిస్తే సరిపోదు మిత్రమా, అన్ని విషయాల్లో కూడా అర్థం చేసుకోగలగాలి, తోడుగా ఉండాలి. అప్పుడే ఆ ప్రేమకి విలువ అర్థం ఉంటుంది. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా ఒక మగవాడికి అవసరం ఉన్న స్త్రీగా ఉండకూడదు. మగవాడు నిన్ను కోరుకునే విధంగా మాత్రమే ఉండాలి, నడుచుకోవాలి. అప్పుడే నీకు గౌరవం కానీ గుర్తింపు కానీ దొరుకుతుంది. ఒక సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తావో దానిపైనే ఆధారపడి ఉంటుంది నీ యొక్క భవిష్యత్తు. ప్రేమించే పద్ధతి నచ్చకపోతే మళ్ళీ కొత్తగా ప్రేమించాలి, ప్రేమించగలగాలి. అంతేకాని ప్రేమించిన మనిషిని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో వదులుకోకూడదు. భర్త అంటే అర్థం స్వామి అని కాదు, తోడు అని. తన యొక్క కర్తవ్యం ఏమిటి అంటే తోడుగా ఉండటం అని. ఆదేశం ఇవ్వడం కాదు. ఇక ఈ సంబంధం సహకారంతో ఏర్పడుతుంది, అంతేకాని అధికారంతో ఎప్పటికీ కాదు. చేతిని చాచటం వల్ల పెరుగుతుంది, వేలుని లేపటం వల్ల అసలు పెరగదు. ఒకవేళ సంబంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల, ఒకరిపై మరొకరికి మర్యాద చూపించుకోవడం వల్ల ఆ బంధం మరింత పెరుగుతుందని తెలుసుకోండి. అప్పుడే ఈ బంధం గౌరవప్రదమైనదిగా మారుతుంది. రక్త సంబంధం కంటే ఎంతో గొప్పదవుతుంది మానవత్వ సంబంధం. ఎందుకంటే రక్త సంబంధం మనల్ని కేవలం మన కుటుంబాన్ని, మన వాళ్ళని మాత్రమే ప్రేమించడం నేర్పిస్తుంది. కానీ మానవత్వ సంబంధం మాత్రం మొత్తం ఈ ప్రపంచాన్నే ప్రేమించడం నేర్పిస్తుంది. కాబట్టి అంతా అయిపోయింది అని కృంగిపోవద్దు. అలా కృంగిపోవటం మంచిది కాదు. ఏమీ అయిపోలేదు. భగవంతుడికి ఒక నియమం కూడా ఉంది. ఎప్పటి వరకు అయితే ఊపిరి ఆడుతూ ఉంటుందో అప్పటి వరకు మనిషికి అన్ని అవకాశాలు ఉన్నట్లే. మనిషిలో నమ్మకం అనే ఆశ ఉన్నంత వరకు ఏది కూడా అయిపోదు. ఆడవారు ఎప్పుడు కూడా ఎవరైనా సరే మీ గౌరవం అనే హద్దుగీతను ఎప్పుడు కూడా దాటుతూ ఉంటే వారిని అక్కడే ఆపడం నేర్చుకోవాలి. మీ మీద లేచే మొదటి హస్తాన్ని, అలాగే మీ సమస్యని ముందుగా అక్కడే ఆపడం నేర్చుకోండి. ఇక ఆ పురుషుడు కూడా సాహసం చేయడు, తిరిగి మీకు అవమానం చేయడానికి ప్రయత్నించడు కూడా. ఎందుకంటే స్త్రీ జనని, పూజ్యురాలు. మిమ్మల్ని మీరు బలహీనులుగా ఎప్పుడూ భావించవద్దు. మీ సమస్యల్ని మీరే ఎదుర్కోగలగాలి, ధైర్యంగా ఉండాలి. ఏ గృహస్థుడైనకైనా సరే ప్రథమ కర్తవ్యం ఏంటో తెలుసా? తన యొక్క సొంత కుటుంబంపై ఉండాలి. భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోయే భర్త భగవంతుని దృష్టిలో కూడా అపరాధి అవుతాడు. ఎందుకో
ఎందుకంటే ఎవరైతే బాధ్యతలను తీసుకోలేరో వారు భగవంతుని కూడా తెలుసుకోలేరు. గుర్తుంచుకొని నడుచుకోవాలి. దేన్నైతే కష్టపడి మనం సాధిస్తామో దాన్ని మన నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. కానీ అదేవిధంగా మనం ఎప్పుడైతే సాఫల్యం కోసం అడ్డదారిలో వెళ్ళాలి అని అనుకుంటామో, పడిపోతూ ఉంటామో అప్పుడు మనం కోల్పోవలసి వస్తుంది. ఒకవేళ మీరు చేస్తున్నది తప్పు అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు అది చేస్తారా? చేయరు కదా. మనుషులు ఏది చేసినా ఎందుకు చేస్తారో తెలుసా? ఎందుకంటే వాళ్ళకి ఆ క్షణం అది సరైనది అనిపిస్తుంది కాబట్టి. ఎవరు కూడా తప్పు చేయాలి అని అనుకోరు. ఎవరు కూడా చెడ్డవాళ్ళు అవ్వాలి అని కోరుకోరు కూడా. కానీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు ఇలా చేసాం అనుకుంటారు. వాళ్ళు చేసిన తప్పేమిటో అలాగే ఒప్పేమిటో అని ఆలోచిస్తారు. అవునా కదా? ఏం చేసినా సరే ప్రేమతో చేయాలి. ఏదైనా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. హృదయపూర్వకమైన ప్రేమని నింపుకోవాలి. ఆ ప్రేమ యొక్క అనుభూతిని పొందాలి. మరొకటి, ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకూడదు. వాటికి ప్రభావితం కాకూడదు. శరీరాన్ని ఔషధాలు రక్షిస్తాయి మిత్రమా, మరి మనసుని భగవంతుడు రక్షిస్తాడు. చెడు భావాలతో పోరాడటానికి భగవంతుడి పేరును తలుచుకోండి చాలు. ఈశ్వరుడి యొక్క నామం మనిషి యొక్క గొప్పతనం మందు అవుతుంది. అది మనిషి మనసులోంచి మాత్రమే చెడు ఆలోచనల చెడులను తొలగించే వారి యొక్క మనసుని శుభ్రం చేస్తుంది. అందుకే ఇక అందరూ కూడా మనసుని శుభ్రపరచుకోవాలి. మానవత్వంతో శుభ్రపరచుకోవాలి. మంచి మనసుతో శుభ్రపరచుకోవాలి. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.